ఎందుకంటే జీవో 21 అని తీసుకొచ్చారు. ఇందులో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను ముందు పెట్టి ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అప్పు కావాలని మార్క్ఫెడ్ను ముందు పెట్టి మార్క్ఫెడ్ సంస్థను కుదవబెట్టి ఎన్సిడిసి ద్వారా 22,700 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మార్క్ఫెడ్ మొక్కజొన్న కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్యాడీ కొనుగోలు చేసేటువంటి కార్పొరేషన్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కుంభకోణం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి యొక్క నాయకత్వంలో దానికి అప్పు పుట్టకుంటే మార్క్ఫెడ్ను కుదవబెట్టి అప్పు తీసుకొచ్చిళ్ళు. మరి మార్క్ఫెడ్ కొనుగోలు చేయాల్సిన మొక్కజొన్నలకు ఎక్కడి నుంచి చెల్లింపులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పటి వరకు కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏవైతున్నాయో మొక్కజొన్న కొనుగోలు సంబంధించిన నిర్ణయం పట్ల ఆ ప్రొక్యూర్మెంట్ చేయడానికి జీవో కూడా విడుదల చేయలేదు ఈ ప్రభుత్వం. 23 రోజులు అవుతుంది కొనుగోలు జరగబట్టి. దీని రహస్యమేందో, దీని మర్మమేందో చెప్పాలి. ఒక్క క్వింటా మొక్కజొన్న రైతు కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో చెల్లింపు జరగలేదు, చెల్లింపులు జరిగే అవకాశాలు లేవు. 3 నెలల తర్వాత మొక్కజొన్న అమ్ముకున్న రైతులకు చెల్లింపులు చేస్తామని చెప్పి కొనుగోలు ఏజెన్సీలు తెలియజేస్తున్నారు. ఇది మోసం కాదా? రైతు పెట్టుబడి ఇప్పటివరకు దిక్కులేదు, కానీ యాసంగి పంట చేతికొచ్చింది, పేరుకే కాంటాలు తప్ప రూపాయి చెల్లింపు లేదు. రైతులు ఎట్లా బ్రతకాలే? ఇది ఎంత మోసం, ఎన్ని డ్రామాలు!